ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగము. అయితే అసలు ఈ రాజవిద్యా రాజగుహ్య యోగము అనేటువంటి ఈ అధ్యాయానికి రాజ అనేటువంటి పదము ఒక గొప్పతనాన్ని, శ్రేష్టత్వాన్ని సూచిస్తూ ఉన్నది కదా. రాజవిద్య అన్నప్పుడు విద్యలన్నింటిలోకి కూడా శ్రేష్టమైనదని, రాజగుహ్యము అంటే రహస్యములలో కంటే కూడా పరమ రహస్యమైనదేనే కదా అర్థం. లేకపోతే రాజవిద్య అంటే పూర్వకాలంలో రాజులు అనుష్ఠిస్తూ వచ్చినటువంటి గొప్ప విద్య అని కూడా చెప్పవచ్చు. అందుకే ఈ అధ్యాయం నందు చెప్పబడినటువంటి అమూల్యమైనటువంటి ఆధ్యాత్మ బోధ విద్యలన్నింటిలోకి కూడా సర్వోత్కృష్టమైనది, రహస్యములు అన్నింటిలోకి కూడా పరమ రహస్యమైనది అయి ఉండడం చేత ఈ అధ్యాయానికి రాజవిద్య రాజగుహ్య యోగము అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు మనకి 7వ అధ్యాయమైనటువంటి విజ్ఞాన యోగంలో కానీ, ఆ విజ్ఞాన యోగంలో మనకి పరమాత్మ ఏమని చెప్పారు? సగుణతత్వాన్ని, గుణాతీత స్థితి, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాలను కూడా వర్ణించి తెలియజేసి చిట్ట చివరకు అంటే అక్షర పరబ్రహ్మ స్వరూపంలో దానిని గురించి ఏమని చెప్పారు అంటే అధిభూత, అధిదైవ, మరి అది దైహికం అనే దాని సహితంగా కూడా బ్రహ్మమును సాక్షాత్కరించుకునేటువంటి విషయాన్ని గురించి చక్కగా వివరించారు. అంతేకాదు చిట్ట చివరిలో దేహ వియోగ కాలమందు చిత్తమును పరమాత్మయందు నెలకొల్పేటువంటి విషయాన్ని గురించి కూడా సూచన మాత్రంగా తెలియజేశారు. అప్పుడు వెంటనే అర్జునుల వారు ఏమని అడిగారు అంటే ఏమని అడిగారు? ఓ పరమ పురుష శ్రేష్ఠుడమైనటువంటి ఓ శ్రీకృష్ణమూర్తి, మీరు ఇవన్నీ చెప్పారు, అసలు ఆ బ్రహ్మము అని చెప్తూ ఉన్నారు. ఆ బ్రహ్మం అంటే ఏమిటి? ఆధ్యాత్మము అంటున్నారు. ఆధ్యాత్మము ఎటువంటిది? కర్మము అంటే ఏమిటి? అధిభూతమని చెప్పారు, అదేమిటి? అది దైవము అని దేని గురించి చెప్తారు? ఈ దేహమందు అది యజ్ఞుడు అనే ఆయన ఎవరు? అసలు ఆయనని ఎలా తెలుసుకుంటాము? అంతేకాదు దేహ వియోగ సమయంలో అంటే ప్రాణం వదిలే సమయంలో, ప్రాణ ప్రయాణ సమయమందు నియమించబడినటువంటి చిత్తము చేత మీరు ఎలా తెలుసుకొనబడగలుగుతారు అని అడిగారు. ఆ విషయాలను గురించి ఆ 7 రకాలైనటువంటి ప్రశ్నలను కూడా పరమాత్మను అడిగారు. ఆ ప్రశ్నలను పురస్కరించుకొనే మనకి పరమాత్మ ఈ అక్షర పరబ్రహ్మయోగము అనేటువంటి దాని యందు మొత్తం కూడా దానికోసమే ఆ 7 ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నిమిత్తమే వినియోగించారు. అయితే ఇప్పుడు మళ్ళీ కూడా ఆ 7వ అధ్యాయమైనటువంటి విజ్ఞాన యోగాన్ని గురించి, ఆ విజ్ఞాన విషయాన్ని గురించే మరలా కూడా ఈ రాజవిద్య రాజగుహ్య యోగము అనేటువంటి దాని యందు మరలా కొనసాగిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ ప్రారంభించారు. అంటే గతంలో తాను తెలిపి ఉన్నటువంటి జ్ఞాన సంబంధమైన విజ్ఞాన విషయాలనే మరలా కూడా ఈ యొక్క అధ్యాయం యొక్క ప్రారంభంలో ప్రస్తావన చేస్తాను అని కదా చెప్పారు. ఆ విధంగానే ఇప్పుడు మళ్ళీ విపులంగా బోధించారు. ఆ విపులంగా వివరించడమే అదే రాజవిద్య రాజగుహ్య యోగము అనబడేటువంటిది 9వ అధ్యాయం. ఇది అతి రహస్యమైనటువంటిది. అంతేకాదు మోక్షాన్ని ఇచ్చేటువంటిది. ఆధ్యాత్మ జ్ఞానాన్ని విజ్ఞానముతో కూడుకొని తాను ఆ పరమాత్మ ఇప్పుడు తెలియజేయబోతూ ఉన్నారు.
అని చెబుతూ ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం ఏ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. పరమాత్మ అంటున్నారు, దేనిని తెలుసుకున్నట్లయితే అశుభరూపమైనటువంటి మరి చెడు రూపమే అయినటువంటి ఆ సంసార బంధము నుండి నీవు విడిపడతావో. అంటే మనకి ఈ యొక్క సంసారము అంటే భార్య బిడ్డలు పిల్లలతో ఆ ఇంట్లో ఉండి ఆ విధంగా కాపురం చేసుకునేటువంటి దానిని సంసారము అంటారు అనేటువంటిది అది రెండవ అర్థం. అసలు మొట్టమొదట అర్థం ఏంటి? జీవుడు తానుగాని ఈ యొక్క పార్థివ దేహాన్ని ఉపాధి తత్వాన్ని పొందడం, దానితో కొనసాగుతూ ఉండడం, దానిలో కర్మలు వాసనలు కూడా ప్రోధి చేసుకోవడం, తత్సంబంధమైనటువంటి దేహాలను వదులుతూ మళ్ళీ తీసుకుంటూ ఈ విధంగా అంటే ఉపాధుల యొక్క రాకపోకలు ఏవైతే ఉన్నవో అది ఏ ఉపాధైనా మానవ శరీరమైనా ఇతరత్ర జంతువుల యొక్క ఉపాధులైనా ఏవైనా సరే వాని యొక్క వాసన ఫలితంగా పొందేటువంటిది వదిలేటువంటిది ఏదైతే ఉంటుందో అదే సంసారము అనేటువంటిది మొట్టమొదట ప్రాథమికంగా తీసుకోవలసినటువంటి అర్థం. అయితే ఈ సంసారము అనేటువంటిది ఈ సంసార బంధము నుండి నీవు వదిలివేసుకుంటావు. ఎందుకు? ఇదంతా అశుభాన్నే కలిగిస్తుంది. నీకు ఇష్టమైన రీతిగా నీవు ఉండలేవు, నీవు కోరనది కూడా అనుభవించాలి. ఎందుకు? గతంలో నీవు ఏ యొక్క విషయ వాసన సంస్కారంతో కూడి ఉన్నావో దాని సంబంధమైనటువంటి దేహాన్ని పొంది ఉన్నావు. ఆ పొందినప్పుడు ఆ కోరిక రూపంలో ఆ వాసన రూపంలో ఆ సంస్కార రూపంలో ఉన్నటువంటి ఫలితాలను ప్రారబ్ధవశాత్తు నీవు అనుభవించాలి. అంతేకాని నీవు కోరింది రావచ్చు రాకపోవచ్చు. అందుకు కాబట్టి నీవు ఈ అశుభరూపమైన నీవు సుఖాన్ని కోరుతావు, దుఃఖాన్ని అనుభవిస్తావు. ఈ విధంగా అది వద్దు అనుకున్నా నీ చేత అనుభవింపబడేటట్లుగా చేస్తూ ఉంటుంది. అదే కదా అశుభరూపమైనటువంటిది. నీవు కోరనిది వచ్చి నీ చేత అనుభవింపబడేటట్టు చేస్తుంది. నీకు ఇష్టం లేనిది వచ్చి నీకు కష్టం కలిగించేది వచ్చి నీ చేత అనుభవింపబడేటట్టు చేస్తుంది. ఇదంతా అశుభరూపమే కదా. కోరనిది ఇష్టం లేనిదంతా అశుభరూపమే. అదే ఈ సంసార బంధము. అయితే ఈ సంసార బంధం నుండి అశుభరూపమైనటువంటి దానిని నీవు ఎట్లా వదిలించుకుంటావో దానిని వదిలించుకునేటువంటి స్థితి దేనిని తెలుసుకుంటే వస్తుంది. ఆ తెలుసుకునేటువంటిది ఏమిటి అంటే అటువంటిది అతి రహస్యమైనది, అనుభవ జ్ఞానముతో కూడుకొని ఉంటుంది. అదే బ్రహ్మజ్ఞానము. అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అసూయ లేనటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా మరి దానిని పొందవచ్చు. అదే నీకు చక్కగా వివరంగా తెలియజేస్తూ ఉన్నాను విను. అంటే ఇంకా ఇప్పుడు విద్యలన్నింటిలోకి కూడా గొప్పదైనటువంటిది, శ్రేష్టమైనది, అతి రహస్యమైనది అయినా ఈ బ్రహ్మ విద్యను అనుభవపూర్వకంగా పరమాత్మ మనకు బోధిస్తూ ఉన్నారు. అందుకే మనకేమని చెప్పారు? గుహ్యతమం అని తెలియజేశారు. ఈ బోధ రహస్యం యొక్క పరాకాష్ఠను పతాక స్థాయిని చూపిస్తూ ఉన్నది. బ్రహ్మోపదేశము సామాన్యంగా కూడా అధికారి అయినటువంటి మనుజునికే కదా గావింపబడుతూ ఉంటుంది. బ్రహ్మోపదేశము బ్రహ్మమును బ్రహ్మమును పొందేటువంటి ఉపదేశము. ఉప అంటే సమీపము, ఆదేశము అంటే ఆదేశము, అంటే ఆదేశము అంటే ఆజ్ఞ శాసించడం అనేటువంటివి. అలాగే ఈ బ్రహ్మోపదేశము బ్రహ్మమును పొందేటువంటి సూచన. ఆ విధంగా బ్రహ్మోపదేశము సామాన్యంగా ఎవరికి బోధిస్తారు అంటే అటువంటి తత్వజ్ఞానానికి ఆసక్తి కలిగినటువంటి వాడు మాత్రమే అధికారి. అటువంటి అధికారిత్వము కలిగిన అర్హత కలిగినటువంటి మనుజులకు మాత్రమే బ్రహ్మోపదేశం బోధించడం అనేది జరుగుతుంది. దానిని వినడానికి కూడా యోగ్యత అనేటువంటిది అవసరమే కదా. అసలు ఆ యోగ్యత ఏమిటి అంటే అసూయ. ఈ యొక్క ఇష్టము అయిష్టము
ఒక వస్తువు పట్ల ఇష్టము, మరొక వస్తువు పట్ల అయిష్టము. ఈ వస్తువు అయితే నాకు సుఖాన్ని కలిగిస్తుంది, ఇదైతే నాకు సంతోషాన్ని ఇస్తుంది, ఈ వస్తువు వల్ల కష్టం ఉంటుంది అని ఇష్టము అయిష్టము, రాగము ద్వేషము మొదలైనవి ఏవైతే ఉంటాయో అటువంటి దుర్గుణాలు లేకుండా ఉండడమే మొట్టమొదట యోగ్యత. అటువంటిది ఇష్టము అయిష్టము, ఒకదాని పట్ల ఆసక్తి, మరొకదాని పట్ల విరక్తి అనేది లేకుండా సమస్థితిలో ఉండేటువంటి యోగ్యత కలగడమే మొట్టమొదట. అసలు దానిని వినడానికి వాడు గొప్ప అధికారి. అటువంటి అర్హత కలిగి ఉండాలి. ఆ అర్హత కలిగి ఉండడమే చిత్తము వాని యొక్క చిత్తము శుద్ధత్వముతో కూడి ఉంటుంది. దాని వలన వానికే సాధన చతుష్టయ సంపద అనేటువంటిది యోగ్యత కూడా చేకూరుతుంది. సాధన చతుష్టయ సంపద అంటే ఏమి సంపద? 4 రకాలైనటువంటి సంపదలు. అవి నిత్యానిత్య వస్తు వివేకము మొదటిది, రెండవది ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, మూడవది శమాది షట్క సంపత్తి, నాలుగవది ముముక్షత్వము. ఈ 4 రకాలైనటువంటి సాధనలు ఎవడైతే సమకూర్చుకుంటాడో వాడిది ఆ యోగ్యత కలిగి ఉంటాడు. దేనికి? బ్రహ్మోపదేశాన్ని పొందడం కోసం, బ్రహ్మతత్వాన్ని పొందడం కోసం. అయితే ఏ విధంగా అంటే నిత్యానిత్య వస్తు వివేకము, సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది పరమాత్మయే అని తెలిసినప్పుడు అప్పటి వరకు కూడా లోకము, దేహము, దృశ్యము ఇవన్నీ సత్యం అనుకున్నటువంటి భావన పట్ల వానికి విరక్తి కలుగుతుంది. అంటే అసత్యమైన అస్థిరమైన పదార్థాలను సత్యమని భావించాను అంటే సత్య వస్తువును గురించి తెలియక మునుపు అసత్య వస్తువే సత్య వస్తువుగా చలామణి అవుతుంది. అంటే ఆ చలామణి దానంతటికి అది అవుతుందా? కాదు. మనమే దానిని ఆ విధంగా నిర్ధారిస్తాం. ఈ దేహము ఈ యొక్క దృశ్యమాన వస్తువులతోటే సౌఖ్యంగా సుఖంగా దీనిని సాధించుకోవడం వల్లే ఉంటుంది, ఇదే నిత్యము అని భావిస్తాం. కానీ ఇది అనిత్యము అని తెలియాలంటే అసలు సత్యమైన నిత్యమైన వస్తువేదో దానికి తెలియదు. ఆ తెలిసినప్పుడు బ్రహ్మస్వరూపమే శాశ్వతమైనది అన్నప్పుడు అప్పటి వరకు కూడా అస్థిర వస్తువును పట్టుకొని స్థిర వస్తువుని భావించినటువంటి భ్రాంతి వదిలివేసినప్పుడు ఈ దృశ్యమాన సంబంధమైన పంచభూత నిర్మితమైన ఈ దేహము, ఈ యొక్క దృశ్యము ఇదంతా కూడా పంచభూతాల యొక్క సమ్మిశ్రితంతో ఏర్పడినటువంటివి కాబట్టి హెచ్చు తగ్గుల వ్యత్యాసాలతో కూడుకుని మార్పులు కలిగినది. ఏ కాలానుగుణంగా అది కొనసాగుతూ కొన్నాళ్లకు పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఈ విధంగా స్థిరత్వం లేనిది ఎప్పటికీ కూడా అస్థిరమే. ఇది మిథ్య అయి ఉన్నది. మిథ్య అయిన దానిని సత్యమని భావించాను, కానీ సత్యమైనది మిథ్య కానిది, పుట్టనిది, చావనిది, ఎటువంటి నాశము కానీ భవము కానీ లేనటువంటిది, భవనాశ స్థితులు రహితమైనది, లేనిది ఏమిటి అంటే పరబ్రహ్మ వస్తువు. అంటే సత్యమైన వస్తువునందు అంటి ఉన్నప్పుడు అసత్య వస్తువును ఆవలకి నెట్టేస్తాడు. ఆ నెట్టివేసినటువంటి విరక్తే ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము. ఇహమునందు పరమునందు కూడా ఉన్నదానికంటే ఉన్నతంగా సుఖాలు అనుభవించాలి, కీర్తి ప్రతిష్టలు అనుభవించాలి. ఇంతకంటే ఈ శరీరం కంటే దివ్యమైనటువంటి దేవతా శరీరాన్ని ధరించి ఇంకా కూడా అప్సరస స్త్రీలతోటి ఇంకా అక్కడ ఎన్నో సుఖాలు, ఏది ఈ శరీరం అనేటువంటిది ఇది పొయ్యేటంత వరకు కూడా యవనంగానే ఉండి సుఖాలు అనుభవిస్తాము అనే ఆశ కొద్ది యజ్ఞాలు, యాగాలు, పుణ్యాలు, దానాలు, క్రతువులు ఇటువంటి కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ దానికైనా దీనికైనా ఇంద్రియాలతో కూడినటువంటిది. ఆ చేసుకున్నటువంటి పుణ్యం ఎప్పుడైతే నశించిపోయిందో మళ్ళీ భూలోకంలో పుట్టవలసిందే. ఆ భూలోకంలో పుట్టి తన గురించి తాను తెలుసుకొని పరమాత్మతత్వాన్ని పొందవలసిందే. కానీ లేకపోతే ఉన్నతమైనది కానీ నీచమైనది కానీ శరీర ఉపాధులు దివ్యమైనవి అల్పమైనవి అనేటువంటి ఉపాధులు వస్తూ పోతూ ఉండేటువంటి స్థితే కదా. దాని పట్ల వానికి ఇహ సంబంధమైన ఈ యొక్క శరీరాలయందు, పర సంబంధమైన దేవతాది లోకాలయందు వైకుంఠమునందు సుఖం ఉంటుంది, సత్యలోకమునందు సుఖం ఉంటుంది, లేదు రుద్రలోకము కైలాసమునందు సుఖం ఉంటుంది అని భావించడం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే వారు కూడా ఈ యొక్క శరీరాలు ధరించినప్పుడు ఈ శరీరాల కంటే వారికి అదనమైనటువంటి ఆయు పరిమితి ఉంటుంది. కానీ ఒక రూపముతో ఒక నామముతో ఉన్నప్పుడు అవి కూడా కాలానుగుణంగా పోవలసిందే.
ఆ విధంగా పోయేటువంటివి కాబట్టి ఇవన్నీ అబద్ధమే అని వాటి పట్ల ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము. ఎలాంటి విరక్తి కలుగుతుంది అంటే వాడు విసర్జించినటువంటి వమనము చేసుకున్నటువంటి భోజనము చేసి వాంతి అయిన పదార్థాన్ని చూడడానికి అవగింపు కలిగినట్లుగా, మలమూత్ర పదార్థాలు విసర్జించినాక వాటి పట్ల విముఖత కలిగినట్లుగా అంత విరక్తి భావం కలిగి ఉంటుంది. వాని యొక్క దేహ సంబంధమైన సౌఖ్యాల పట్ల, పర సంబంధమైన సుఖాల పట్ల కూడా అటువంటి విరక్తి కలిగి ఉన్నప్పుడు వానికి శమాది షట్క సంపత్తి, శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అనేటువంటి 6 రకాలైనటువంటి సంపదలు చేకూరతాయి. శమము మానసేంద్రియాలు, మనోబుద్ధి, చిత్త, అహంకారాదులు నిగ్రహిస్తాడు. అవి మనసుతో సత్య వస్తువుని సంకల్పిస్తాడు, బుద్ధితో అదే సత్యమైనది అని నిర్ణయిస్తాడు. అయితే ఆ సత్యమైనటువంటి వస్తువుని ఎల్లవేళలా చింతిస్తాడు చిత్తముతో. అప్పటి వరకు కూడా ఇంద్రియ సంఘాతమైన రక్తమాంసాలతో ఉన్న శరీరం సత్యం అనుకునేవాడు ఇప్పుడు సర్వము నిండి సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైన పరబ్రహ్మ వస్తువే సత్యము, ఆ సత్యమైన పరబ్రహ్మమే నేను అని భావించేటువంటి ఈ యొక్క శుద్ధ సాత్వికమైన అహంకారముతో ఉండి పరబ్రహ్మ వస్తువునే తానుగా భావిస్తాడు. ఈ విధంగా మానసేంద్రియాలు ఎల్లవేళలా కూడా ఈ మనోబుద్ధి చిత్త అహంకారాదులు పరబ్రహ్మ స్వరూపాన్ని అంటి ఉంటాయి. ఎప్పుడైతే అవి అంటి ఉన్నవో మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ, అహంకారము కానీ, చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు మొదలైన జ్ఞానేంద్రియాలు, నోరు, చేతులు, కాళ్ళు, ఈ జననేంద్రియాలు, మల విసర్జన పాయువు అనేటువంటిది, ఈ కర్మేంద్రియాలు అంటే ఈ 10 ఇంద్రియాలు కూడా శ్రోత్రత్వకు చక్షు జిహ్వ గ్రహణాలు, ఇంకా వాక్కు పాణిపాద గుహ్య పాయువులు అనబడేటువంటి ఈ దశేంద్రియాలు కూడా బహిరేంద్రియాలు. ఇవి ఈ అంతరేంద్రియాల యొక్క ప్రేరణ లేకుండా వీటంతటికి ఇవి స్వచ్ఛంగా చలన సత్తా అనేటువంటిది లేదు. ఎప్పుడైతే మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ, అహంకారము కానీ వీటిలో చొచ్చుకుని వాటికి ప్రేరణ చేస్తేనే అవి వాటి యొక్క విషయాదుల వైపు మళ్ళీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే అంతఃకరణం అనేది నిగ్రహించబడిందో, పరమాత్మను రక్తి కలిగిందో, విషయపరమైనటువంటి విరక్తి కలిగిందో, ఈ దశేంద్రియాలు కూడా దానిని అనుసరించి ఇవి కూడా నిగ్రహించబడతాయి. అప్పుడు దమము అనేది చేకూరుతుంది. ఇలా శమము, దమము, ఉపరతి అంటే పరమాత్మ తత్వమునందు సామీప్యానికి వెళ్ళి దాని అందే గుర్తుంచుకొని వర్ణించుకొని అక్కడే క్రీడిస్తూ ఉంటాడు. ఆ విధంగా అటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఎప్పుడైతే పరబ్రహ్మానుసంధానం చేస్తూ ఉన్నాడో వానికి శారీరక సంబంధమైనటువంటి ఇక ఉష్ణంగా ఉందనో, శీతలంగా ఉందనో, ఆకలి వేస్తుందనో ఇటువంటిది ఏది భౌతిక సంబంధమైన పాంచభౌతిక సంబంధమైనటువంటి విషయాలు పట్టకుండా ప్రతిదాన్ని ఓర్చుకోగలుగుతూ వాని యొక్క తీవ్రమైన ఇచ్చ ఏమిటి అంటే పరమాత్మ తత్వాన్ని నేను పొందాలి అనే దానితో భౌతిక సంబంధమైన స్థూల సంబంధమైన దేహేంద్రియ అవసరాలను కూడా గుర్తించడం మరిచిపోతాడు. ఆ విధంగా తీవ్రమైన తితీక్ష అనేటువంటిది అయిన తర్వాత ఇంకా వానికి శ్రద్ధ ఏర్పడుతుంది. ఏ విధంగా సత్యాస్త్రాలు అధ్యయనం చేస్తాడు, తర్వాత మహనీయులను కలుస్తాడు, గురువుల యొక్క పాదాలను ఆశ్రయిస్తాడు. మరి అటువంటి గొప్పదైనటువంటి సాంగత్యము చేత ఆ ప్రకారమే మహనీయులు చెప్పినటువంటి విషయాన్ని కూడా శ్రవణము చేసి దానిని మళ్ళీ స్మరించి దానిని అనుభవపూర్వకమైనటువంటి ప్రయోగాత్మకమైన మరి వాళ్ళు చెప్పిన దాన్ని సాధన చేస్తే కదా వారు చెప్పినటువంటి సమాధానం ఈ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలి, రూఢిపరుచుకోవాలి అంటే ప్రయోగాత్మకమైనటువంటి అనుసంధానం సాధన మొదలు పెడతారు. ఆ మొదలుపెట్టినటువంటి ఫలితాన్ని శాస్త్రంలో చెప్పబడింది పెద్దలను ఆశ్రయించమని, పెద్దలు చెప్పింది అనుభవంగా ఆచరణ చేస్తే ఇటువంటి ఫలితం వెలువడుతుందని తాను అనుసరించాడు. ఆ ఫలితం వెలువడింది. ఈ ఫలితము శాస్త్రంలో చెప్పబడింది, మహనీయులు బోధించింది 3 ఒక్కసారి ఒక్కటిగా నిలిచినప్పుడు ఆ శ్రద్ధతో కూడినప్పుడు వాడి మనసు సమాధాన పడిపోతుంది. ఆ విధంగా అంటే శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ
సమాధానము. ఎప్పుడైతే మనసు సమాధాన పడిపోయిందో ఇక నేను మోక్షము చెందాలి అనే తీవ్రమైనటువంటి కాంక్షతోటి వెను తిరగకుండా నిరాటంకంగా ఆటంకాలను లెక్క చేయకుండా, ఆటంకాలు దేనికి? వాని యొక్క శారీరక సంబంధమైన స్థూల ప్రక్రియకు, కానీ వాని యొక్క మనసు ఆ విధంగా నిరాటంకంగా పరమాత్మ వైపు కొనసాగుతూ ప్రవాహములాగా, వరద ప్రవాహములాగా తీవ్రతరంగా పయనిస్తూ ఉండేటువంటి దానికి స్థూలమైనటువంటి ఆటంకాలు ఏమి చేయగలవు? ఆ విధమైన ముముక్షత్వంతో నిర్వాణ పదాన్ని చేరడానికి వాడు మార్గాన్వేషణ అనేటువంటిది చేస్తాడు. అందుకే ఎప్పుడైతే అసూయ మొదలైన దుర్గుణాలు లేకుండా ఉంటాయో చిత్తం శుద్ధత్వం కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగి ఉండడమే సాధన చతుష్టయ సంపత్తి. ఆ 4 రకాలైనటువంటి సాధనలు నిత్యానిత్య వస్తు వివేకము, మరి నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము అనే ఈ 4 రకాలైనటువంటివి కూడా కలిసే సాధన చతుష్టయ సంపద. ఈ సంపద చేత వాడు మోక్షము అనే సామ్రాజ్యాన్ని పొందుతాడు. అయితే అదే గొప్పదైనటువంటి యోగ్యత. అయితే ఇక్కడ బ్రహ్మజ్ఞానాన్ని బోధించబడుతూ ఉన్నటువంటి మనందరికీ పరమాత్మ బోధించారు. ఆ బోధించులో ఎవరిని మనకి మిషగా చూపించారు? అర్జునుడిని మిషగా చూపించి ఆ భగవానుని యొక్క మా అమృత సుధా, ఆ యొక్క సుధారసమునందు, సుధావాక్కునందు ఎవరికి ఆసక్తి కలిగి ఉన్నదో వారందరికీ కూడా ఆ అమృతము అనేటువంటిది ప్రవహిస్తుంది. కానీ వాటన్నింటికీ మనమందరం వినడానికి, ఇటువంటి అపారవారమైన అదృష్టానికి నోచుకోవడానికి ఒక మిష ఉన్నది, అదే అర్జునుడు. అయితే ఇటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అర్జునునికి బోధిస్తూ ఉన్నారు పరమాత్మ. అయితే అర్జునుడికి అటువంటి యోగ్యత ఉన్నదా అంటే ఉన్నదనే చెప్పొచ్చు. ఎందుకు అంటే మనకి శ్రీకృష్ణమూర్తి అర్జునుడిని మొట్టమొదటగానే ఏమని చెప్పారు అంటే అనసూయవే అని కదా వర్ణించారు. నీకు ఎటువంటి అసూయ లేదు, అసలు ద్వేషరహితుడివి అని కదా చెప్పింది. అంటే అసూయ మొదలైనటువంటి దుర్గుణాలు లేనివాడు అని బాగా తెలిసి ఉండడం చేతనే పరమాత్మ అర్జునునికి గీతోపదేశం చేశారు కదా. కాబట్టి ఇక్కడ సమీపించడంతో ఏ విధంగా అంటే బ్రహ్మజ్ఞానాన్ని బోధించండి అని ఎవరైనా సరే కొంతమంది ఏం చేస్తారంటే గురువుని సమీపించగానే ఏమంటారంటే మాకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించండి అని. మరీ ఎలా అంటే ఒత్తిడి చేస్తారు పెద్దలని, ఇంకా వేధిస్తారు. అటువంటి శిష్యులు ఉన్నారనుకోండి, ఆ శిష్యులు రాను రాను కూడా తమకు అటువంటి అసూయ, మరి ఈ దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల తీవ్రతరమైన విరక్తి, ఇవన్నీ కూడా మాకు తొలగినవా అని ఎవరికి వాళ్ళు ప్రశ్న చేసుకోవాలి. ఎందుకు? ఎవరైతే పెద్దలను ఒత్తిడి చేసి గురువులను వేధించి మాకు జ్ఞానాన్ని బోధించండి, బ్రహ్మజ్ఞానాన్ని బోధించండి, మాకు ఆ పారమార్థిక చింతన ఏ విధంగా చేసుకోవాలో చెప్పండి అనే దాని ముందు వారి యొక్క అర్హతను కూడా వారు గుర్తుంచుకోవాలిగా. తమకు అసలుకి అటువంటి ఈ దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల ఏమాత్రమూ ఆసక్తి లేకుండా ఉందా? మరి వారికి ఉన్నటువంటి దుష్ట సంస్కారాలు, దుర్గుణాలు అనేవి తొలగినవా అని ఎవరికి వాళ్ళం ప్రశ్న చేసుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే ఒక వస్త్రాన్ని ఇంకొక రంగు వస్త్రంగా మార్చాలి అన్నప్పుడు దానిని అద్దకం వేస్తామని చెప్తారు. అద్దకము అంటే ఉన్న రంగు కాకుండా మరొక రంగు అదే వస్త్రానికి నింపివేయడం. అది ఎలా ఉంటే అంటే ఆ వస్త్రం మురికి లేకుండా ఉన్నప్పుడు వేరొక రంగులో ముంచితే ఆ వస్త్రం రంగుగా మారిపోతుంది. అదే మురికి ఉన్నప్పుడైతే ఆ యొక్క రంగు ఆ నూలు పోగుల్లోకి వెళ్ళలేదు, సూటిగా నేరుగా వెళ్ళి దానిలో ఆ దారాలను ముంచివేసి ఆ రంగుగా మార్చలేదు. ఎందుకు? మురికి అనేది పైన ఉండి దానిని అంటనివ్వదు. ఈ విధంగా రంగు అంటనట్లుగానే వస్త్రం నిర్మలంగా ఉంటేనే రంగు అంటుతుంది, వస్త్రం మురిగ్గా ఉంటే రంగు అంటదు. అట్లాగే ఎప్పుడైతే మురికి లేకుండా ఉన్నప్పుడే ఆ యొక్క బట్టకు రంగు అంటినట్లుగానే శుద్ధమైనటువంటి చిత్తము కలిగినటువంటి వాని యందు మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని గురించిన బోధ అనేది ప్రవేశిస్తుంది.
అంతేకాని అనేక మలిన సంబంధమైన మురికి వాసనలు ఉన్నటువంటి మలిన చిత్తుని ఎందైతే కాదు కదా అని చెబుతూ, అందుకే ప్రారంభంలోనే పరమాత్మ మరి అర్జునుడిని ఏమన్నారు? అనసూయవే అనేటువంటి పదం ద్వారా ఏంటి? బ్రహ్మ విద్యకు యోగ్యుడవు అని నిరూపించారు కదా అర్జునుడిని. కాబట్టి సాధకులైనటువంటి వారు ఎవరైతే ఈ యొక్క పరమతత్వమైన భగవత్తుని యొక్క సాధన చేయాలి అనుకునేటువంటి సాధకులకి ఈ విషయంలో కడు జాగరూకులై ఉండాలి. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ముందుగానే అటువంటి అసూయ ద్వేషాలు అనేవి నశింపజేసుకోవాలి. ఇష్టము అయిష్టము అనేది లేకుండా ఉన్నదా? అసలు అసూయ అనేటువంటిది లేకుండా సహనము కలిగి క్షమతో ప్రతిదానిని సమస్థితిలో ఉన్నామా లేదా అని తమకు కలిగిందా లేదా అని ఎవరికి వాళ్ళే ప్రశ్న చేసుకోవాలి. లేదనుకో దానికోసం ఉన్నటువంటి మురికిని అసూయను తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి దానిని పూర్తి స్థాయిలో తొలగించుకునేదానికి సాధన చేసి దాని ప్రకారం అటువంటి దానిని సిద్ధింపజేసుకోవాలి. అంతేకాని దంభము, దర్పము మొదలైనటువంటి అంటే గొప్పతనం కోసము, పేరు ప్రతిష్టల కోసము, వీటి కోసము ఇటువంటివన్నీ దుర్గుణాలు అనేటువంటివి. కాబట్టి ఈ దుర్గుణాలు అన్నింటికీ కూడా కారణం ఏమిటి అంటే అసూయ. తట్టుకోలేకపోవడం, ప్రక్కవాడు బాగుపడుతుంటే చూడలేకపోవడం, అది తనకు ఉంటే బాగుండు అనుకోవడం వేరు, వానికంతా రాకుండా ఉంటే బాగుంటూ అనే అసూయతో కూడుకుని ఉన్నటువంటిదే. అదే కదా అసలు మొట్టమొదట వాడిని ఇబ్బంది పెట్టేటువంటిదే అది. అది మూలంలో ఉంటుంది కాబట్టి అది ఒక వేరు పురుగు లాంటిది. వేరు పురుగు చెట్టులో ఉంటే చెట్టు అంతా నశింపజేస్తూ ఉండేది వేరులో మూలంలోనే ఉంటుంది. చెట్టు అంతా ఇబ్బంది పెట్టినట్లుగానే వానికి ఎక్కడైతే ఆ వేరు పురుగు లాంటిది మూలంలో అసూయ అనేది ఉంటుందో, ఆ అసూయ జీవుని యందు కనుక ప్రవేశించిందో ఇక అది అతడంత వరకు చేసినటువంటి సాధన కూడా పూర్తిగా క్రమంగా గొల్ల చేసేసి భ్రష్టం చేసేస్తుంది అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.